యాక్టివిటీ మొత్తం మీద మనం ఏ ఎమోషన్తో వర్క్ చేస్తున్నాము, మరి ఎందుకు వర్క్ చేస్తున్నాం, స్కూల్ గురించి కానీ మందిరాన్ని గురించి కానీ ఇంకో దాని గురించి కానీ కూర్చొని ఇంత దూరం వచ్చి మీరు కూర్చొని ఆలోచిస్తే ఇంత టైం ఈరోజు ఇక్కడికి వచ్చి మసటి రోజున ఇంకోరికి పోయి మళ్ళీ మసటి రోజు ఇంత కష్టపడుతున్నాం అనేది ఎందుకు చేస్తున్నాం, ఏ ఎమోషన్ కోసం చేస్తున్నాం, ఆ ఎమోషన్ మొత్తం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చాలా అది మర్చిపోయిన క్షణాల్లో అన్నీ మిగతా ఉండేటువంటి దరిద్రాలన్నీ వస్తాయి. నా మాట నెగ్గాలి, నేను గొప్ప, నా ప్రెస్టేజ్, నా రెస్పెక్ట్, నా పేరు, నా ప్రతిష్ట, వాడటువంటి వాడు వీడిటువంటి వాడు నన్ను అవమానం చేశారు. ఈ ఫీలింగ్స్ అంతా ఎప్పుడు వస్తాయంటే ఎమోషన్ మర్చిపోతే వస్తాయి. సహజంగా మర్చిపోతుంటాం, వస్తుంటాయి. అప్పుడు ఈ ఎమోషన్ అనేటువంటిది ఇంత మళ్ళీ దాన్ని పోగొట్టుకుంటుంటారు. ఈ ఎమోషన్ అనేటువంటిది ఒక ఫైర్ లాంటిది. ఈ ఫైర్లో అవి కలిసిపోవాలంతే. అంతే తప్పితే వాటి ఈ ఫైర్ ఎక్స్టింగ్విష్ కాకూడదు. అక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంకేం లేదు. మీరు అన్నీ ఆటోమేటిక్గా ఆ ఎమోషనే మిమ్మల్ని గైడ్ చేస్తుంది. డే టు డే, మినిట్ టు మినిట్ గైడెన్స్ అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ అవేర్ ఆఫ్ ద ఎమోషన్ విల్ గైడ్ యూ. ఏం జరిగినా పర్వాలేదు, యాజ్ లాంగ్ యాజ్ దట్ ఎమోషన్ ఈస్ దేర్. అవర్ గోల్ ఈజ్ వై యూ ఆర్ డూయింగ్ ఇట్ ఈస్ అవర్ ఎమోషన్. అండ్ డెఫినెట్లీ ఇట్ వాంట్ డూ ఎనీ హార్మ్ చేయండి. ఆ ఎమోషన్ మిస్ అయినప్పుడే వచ్చేది హార్మ్ ఏదైనా ఉంటే. లేట్ అయ్యేది అప్పుడే లేట్ అవుతుంది. ఆ ఎమోషన్లో నుంచే బాబా వచ్చేసేది, బాబా మహిమ ప్రకటన అయ్యేది, బాబా గైడెన్స్ ప్రకటన అయ్యేది. అది మిస్ అయిందంటే మనం ఏమంటే ప్రాబ్లం కనిపించిందంటే ఎక్కడో మనం ఆ ఎమోషన్ ఎక్కడో మిస్ చేస్తున్నాం. ఆ ఎమోషన్ అనేటువంటి కొండకి ఎక్కడో చిల్లు ఉంది అని తెలుసుకోవాలి. పర్సన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ హియర్. పోస్టులు ఉన్నాయి. ప్రాక్టికల్గా నాకు చెప్పినట్టుగా లా ఆఫ్ ద ల్యాండ్ కోసంగా ఒకరు సెక్రటరీ, ఒకరు కరెస్పాండెంట్, ఒకరు ప్రెసిడెంట్, ఒకరు డైరెక్టరు, ఒకరు ప్రిన్సిపాల్, రకరకాల పోస్టులు ఉంటాయి. ఈ పోస్టులు ఏంటంటే పబ్లిక్కి గవర్నమెంట్కి చూపించుకునే దానికోసంగా వచ్చిన కమిటీలో తప్పితే దీంట్లో పోస్ట్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. నేను అందుకే నీ వరకు దాని జోలికి పోంది. కంపల్సరీ అయితే తప్పితే పెట్టిన కారణం అది. మనం అందరం ఒక ఎమోషన్ కోసం పనిచేస్తున్నాం. దీంట్లో మనం ఏమిటి అవుట్ సైడ్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ కాదు. మన అవుట్ సైడ్ ఉండేటువంటి దాన్ని వీలైతే ఆ ఎమోషన్ని, మన రిసోర్సెస్ని ఈ ఒక మంచి కోసం ఉపయోగపడడానికి కోసం ప్రయత్నం చేస్తూ దాని ద్వారా మన ఈగోని మనం నచ్చజెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ వచ్చినటువంటి మనం కలెక్ట్ చేసుకుంటుంటే ఆ ప్రారంభం, ఆ కర్మ ఈ ఛానలైజేషన్తో ఐడెంటిఫై అవుతుంది. అట్లా కాకుండా కానీ పోస్టులు, వ్యక్తులు, ఎవరు ఇంపార్టెంట్, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అనేది వచ్చిందంటే మాత్రం ఎవరి కెపాసిటీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కెపాసిటీస్ ఉంటాయి. ఆ కెపాసిటీ ప్రకారంగా వాళ్ళు ఆ ఎమోషన్ ఇంకా ఆ ఫైర్ని ఇంకా ఎక్కువ మనం పెంచుకోవాలా అని చూసుకోవాలి. ఆ ఫైర్ పెరిగితే చాలండి, స్కూల్ రన్ అవని రన్ అవ్వకపోయి వాళ్ళు కేర్ అబౌట్ ఇట్. మనం చేసేది మాత్రం దానికోసంగా చేస్తేనే చేయండి. స్కూల్ కోసంగా స్కూల్ డెవలప్ చేసేసి 1000-2000 స్ట్రెంత్లు పెట్టి దానికి ₹1,00,00,000 ఆదాయం రావాలా, దానికి ఇండియాలో బెస్ట్ స్కూల్ అని పేరు రావాలా, ఏమీ వద్దు. వస్తే రానియండి, బై ప్రోడక్ట్. కానీ మనం చేసేది మాత్రం దీనికోసమే చేస్తాం. మనలో ఉండేటువంటి రకరకాల ప్యాటర్న్స్, వాసనలు, ఈ అసూయ, ద్వేషాలు, అహంకారం, వీటిల్ని ఈ ఎమోషన్ ఇటువంటి అగ్నిలో ఎట్లా దగ్ధం చేసుకొని మనం ఇంకా బాబాకి దగ్గర అవుతాము అనేదే ఈ మొత్తం టోటల్ ఈ మీటింగ్కి కానీ స్కూల్లో మనం చేసే యాక్టివిటీకి కానీ అదే దాని మీదనే ఫోకస్ చేయండి. మిగతా కాకపోయినా నాకు బాధ. నిజానికి చెప్పాలంటే ఇది మనకు స్కూల్. స్కూలింగ్ ఈజ్ టు యూ. You are getting involved in order to learn, to culture, nurture our own emotions. So it is our schooling. School involvement and adi nijamaina school involvement. First you should feel that you are the student in that school, that spiritual school, that cultural school, that emotional school.